కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని భాకరాపేట వద్ద గ్రామస్తులు బద్వేల్ కడప రహదారిపై కంప వేసి నిరసన చేపట్టారు. తమ గ్రామ శ్మశానంలో సిపిఐ నాయకులు గుడిసెలు వేస్తారని ఆరోపిస్తున్నారు. వాయిస్బా కరాపేట గ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో బంధువులు శ్మశానం వైపు శవాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ వేయొద్దని సిపిఐ నాయకులు ఆందోళనకు దిగి అడ్డుకుని తమపై దాడి చేసి గాయపరిచారని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామస్తులు మూకుమ్మడిగా శవాన్ని తీసుకుని కడప బద్వేల్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు సిపిఎస్ సిపిఎం నాయకులకు సర్దుబాటు చెప్పే ప్రయత్నంలో పోలీసులకు సిపిఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాది మా బాగ్రాపేట బండిమలకి ఇది అక్కో ఎవరు వచ్చి మా మాకు శ్మశానం గడ్డ సర్వతి గడ్డ తలకాలు ఎంతమంది వెళ్ళి 4 తలకాలు వెళ్ళి రైతులది చెరువు. ఈ 4 పల్లెలకు చెరువు ఇది. మరి వాళ్ళది ఏళ్ళకి ఏమి సొమ్ము కాదు. ఇది మొత్తం శ్మశానం. చెప్పండి వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి చెప్పండి. పుచ్చుకోవాలని పోతే వాళ్ళు ఆడవాళ్ళు రాళ్లతో దాడికి వాళ్ళు తమ్మన్నారు. ఆ శవం గిట్ట అన్నీ ఇచ్చి వాళ్ళు ఏడుకు తట్టుకోలేక వాళ్ళతో ఆడవాళ్ళు కొట్టాను, మగవాళ్ళు పక్షులు ఎత్తి కొట్టాను. శ్మశానంలో గుర్తుండే దానికి కూడా హక్కు లేదా? మళ్ళీ ఎంఆర్ఓ ఉండడా లేదా? ఏం అది జరిగింది. కాదు మున్సిపల్ నుంచి 4 తరాలు శ్మశానం.